హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిదేవ్ 1517 ఛానల్. శృంగేరి శారదాంబ ఆలయం ప్రాంగణంలో బాలసుబ్రహ్మణ్య స్వామి మందిరం ఉంటుంది. దాని పక్కన తుంగా నది ఘాట్ ఉంటుంది. అక్కడ మెట్లు దిగి కిందకి వస్తే తుంగా నది ప్రవాహం ఉంటుంది. మెట్లు దిగాక అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఒకసారి సత్యలోకంలో దుర్వాస మహర్షి వేదం చదువుతున్నప్పుడు ఒక స్వరం తప్పు చదివాడంట. అప్పుడు అమ్మవారు పక్కన నవ్వారంట. అప్పుడు దుర్వాస మహర్షి, అమ్మా, నీవు నవ్వావు కాబట్టి నీవు భూమిపైకి వెళ్ళి మానవ మాతృరాలిలా జన్మించు అని చెప్పారంట. కొంతకాలానికి శాప విమోచనమయ్యి అమ్మవారు పైకి వెళ్తుంటే శంకరాచార్యుల వారు అమ్మవారిని బంధించి, అమ్మ, నేను చెప్పేదాకా పైకి వెళ్ళడానికి వీలు లేదు, భూలోకంలోనే ఉండి అందరినీ అనుగ్రహించాలి తల్లి అని చెప్పాడు. ఇంతకీ నేను ఎక్కడ ఉండాలి అని అమ్మవారు అడిగారు. అప్పుడు శంకరాచార్యుల వారు శృంగగిరి నది దగ్గరికి వచ్చేసరికి ఒక చోట నది ఒడ్డున ఒక కప్పకి నాగుపాము వచ్చి దానికి ఎండ పడకుండా దాని పడగని పెట్టింది. పరస్పర వైరం ఉన్న జంతువులు ఇలా ప్రవర్తించడం శంకరాచార్యుల వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ భూమిలో ఏదో శక్తి దాగి ఉంది అని ఆయన దివ్య దృష్టితో చూస్తే అప్పుడు ఎంతోమంది మహర్షులు తపస్సు చేసిన తపోభూమి అని తెలుస్తుంది. అమ్మా, మీరు అడిగారు కదా, మీరు ఇక్కడే కొలువుండాలని ఆయన చెప్తాడు.